దగదర్తి మండల పరిధిలోని సోమవారం తెల్లవారుజామున దగదర్తి బోగోలు అల్లూరు మండల పోలీసు సిబ్బందితో కావలి రూరల్ సర్కిల్ సీఐ ఏ శివశంకర్ ఆధ్వర్యంలో కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్లో 26 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 1 కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కావలి రూరల్ సర్కిల్ సీఐ శివశంకర్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అజితా వెజంట్ల ఆదేశాల మేరకు దగదర్తి మండల పరిధిలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి సారించారు. ముందస్తు సమాచారం మేరకు ప్రత్యేక బృందాలు గ్రామంలో ఇంటింటి తనిఖీలు చేపట్టి అనుమానితులను గుర్తించే ప్రయత్నం చేశారు. పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలో సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలు, గంజాయి సరఫరా, అనుమానాస్పద వ్యక్తులు కదలికలు గమనించి వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. గ్రామాల్లో శాంతి భద్రతలు కాపాడడమే లక్ష్యంగా ఈ కాటన్ సెర్చ్ చేపట్టినట్లు తెలిపారు. పోలీస్ సిబ్బందితో దగదర్తి వెలుపోడు కవాతు నిర్వహించారు. ఈ చర్యలతో ప్రజల్లో భద్రతా వ్యవస్థ మరింత బలపడుతుందని అధికారులు పేర్కొన్నారు. అయితే ఒప్పుకుంటా అంటే ఇదే చూసి చూడనట్టు వెళ్తాం. ఎంతమ్మా బండి నెంబరు? ఈ బిల్లు లాఠీ లేకపోతే అరగంట చేపిస్తా. నంబర్ ప్లేట్ ఉన్నారు కదమ్మా, మరి నంబర్ ప్లేట్ ఉన్నప్పుడు అర్థమైంది అంటే కొద్దిగా ప్రమాదం. హెల్మెట్ లేకపోతే కింద పడితే మాత్రం నేను భగవంతుడు కూడా కాపాలి. అర్థమైందా? సార్ యాడ్ మిస్ అయిపోయారు మధ్యలో మీరు. ఎవరు లేరా ఇంట్లో? ఇంట్లో తాళం ఇస్తుంది. దయచేసి అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోండి, తప్పనిసరిగా ఇన్సూరెన్స్ పెట్టుకోండి, డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోండి. ఈ 3 పెట్టుకుంటే మీకు ఏదైనా ప్రమాదం జరిగినా మీ కుటుంబానికి ఆ ఇన్సూరెన్స్ తోడుగా ఉంటుంది. దయచేసి ఈ కండౌన్ బండ్లు, పనికిరాని బండ్లు అన్నీ కాకుండా ఆ బండ్లలో లైఫ్ అయిపోయిన బండ్లు వాడినా కూడా మీకు ఇబ్బంది లేదు. చూపించి డాక్యుమెంట్స్ అనేవి సరైన పత్రాలు అంటే బండ్లు ఇస్తారు. ఓకేనండి? లేకపోతే ఎవరికి డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ వాటి లేకపోతే వాటికి అపరాధ కూడా ఇంపోజ్ చేస్తారు. సో ప్రతి ఒక్కరు ఈరోజు ఈ చేసిన కార్యక్రమం చూశారు కదా. మీ ఇంట్లో ఎవరు అపరిచిత వ్యక్తులు కానీ బయట వ్యక్తులు కానీ ఎవరు ఉండటానికి వితౌట్ ఎనీ ఐడెంటిటీ కార్డ్ ఉండటానికి ఈరోజు దగదర్తి మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి దగదర్తి గ్రామంలో మిక్స్డ్ కాలనీలో మా ఎస్పీ మేడం ఉత్తర్వుల మేరకు, అలాగే మా డిఎస్పీ కావలి గారి ఉత్తర్వుల మేరకు మా సర్కిల్ సిబ్బంది 45 మందితో కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ ప్రోగ్రాం ఈరోజు ఉదయం చేయడం జరుగుతుంది. ఈ కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్లో ప్రతి ఇంటిని మిక్స్డ్ కాలనీలో క్షుణ్ణంగా
తనిఖీ చేయటం, ఇంట్లో ఎవరన్నా కొత్త వ్యక్తులు అలాగే ఇంకేమన్నా ఉపయోగించుకున్నటువంటి వస్తువులు ఏమన్నా ఉన్నాయా, దాంట్లో భాగంగా ఏమైనా వెహికల్స్ ఎలాంటి రికార్డ్స్ లేనటువంటి వెహికల్స్ని వాహనాలని అన్నిటిని కూడా మేము ఈరోజు తనిఖీ చేసినాము. దాంట్లో భాగంగా సుమారుగా ఒక 26 టూ వీలర్సు, 3 ఆటోలు, ఒక కారు దాంట్లో భాగంగా సీజ్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రాపర్గా తనిఖీ చేసి రికార్డులన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ ప్రాసెస్ పోలీస్ పరంగా చర్యలు తీసుకుంటాము. ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ప్రజల్లో కూడా భద్రత కల్పించాలనే ఒక ఉద్దేశం పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా, అలాగే కొత్త వ్యక్తులు నేరాలని అరికట్టడానికి కొత్త వ్యక్తుల్లో ఊళ్ళల్లో గ్రామాలలో కూడా వాళ్ళను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేయకుండా లేకపోతే ఎలాంటి నేరాలు చేయకుండా దానికి ఉపయోగపడుతుంది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిష్టాత్మకంగా ఈ కార్డినెన్స్ ఆపరేషన్ ప్రోగ్రామ్ని ఈరోజు దగదర్తి గ్రామ హెడ్ క్వార్టర్ అయినటువంటి మిక్స్డ్ కాలనీలో ఉన్నతాధికారుల ఉత్తర్వు మేరకు చేయడం జరిగింది.